రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద అయితే హడావుడి మొదలైంది. మొత్తం ఫస్ట్ ఎగ్జామ్ కావడం వల్ల విద్యార్థులకు అయితే కొంచెం చిన్నపాటి టెన్షన్ అయితే ఉంది. మనం ఇప్పుడు విశాఖ కేడిపిఎం హై స్కూల్ వద్ద అయితే ఉన్నాం. అయితే వీళ్ళంతా మొత్తం ఈరోజు తెలుగు పేపర్ రావడంతో అంతా ప్రిపేర్ అయ్యి రావడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు నిన్న. బెస్ట్ విషెస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అపీరింగ్ ఫర్ ద 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆర్ ది కీ మైల్ స్టోన్. అంటే ప్రధానంగా మీ కెరియర్కి ఇది కీ మైల్ స్టోన్ అని చెప్పి ఈయన పిల్లలందరికీ ఒక బెస్ట్ విషెస్ అయితే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. రిమెంబర్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ సక్సెస్ విల్ ఫాలో. అంటే ఈ సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది, కంపల్సరీగా మీరు టైం సెట్ చేసుకుని బాగా రాసుకోండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అయితే పిల్లలకైతే ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక ట్వీట్ అయితే చేశారు. అయితే మనతో పాటు ఈ కేడిపిఎం స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. మనం కేడిపిఎం స్కూల్ దగ్గర అయితే ఇవాళ ఫస్ట్ ఎగ్జామ్కి అయితే వెళ్తున్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రం వద్ద అయితే వీళ్ళైతే సంసిద్ధమయ్యి ఉన్నారు. నిజంగా కేడిపిఎం హై స్కూల్ నిజంగా ఇది మంచి చరిత్ర ఉన్న స్కూల్. అలాగే ఈ 10th క్లాస్ మొత్తం 29,923 మంది విశాఖ జిల్లా నుంచి అయితే ఈ పరీక్షగా హాజరవుతున్నారని చెప్పి డిఈఓ అయితే ఒక ప్రకటన అయితే చేశారు. అయితే మనతో పాటు ఈ 10th క్లాస్ పిల్లలు అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ప్రిపేర్ అయ్యారు? ఏం ఎగ్జామ్ ఈరోజు? తెలుగు. చంద్రబాబు నాయుడు అయితే ట్వీట్ చేశారు, మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ ఈరోజు? బాగా ప్రిపేర్ అయ్యారా? అయితే చంద్రబాబు నాయుడు ఈ ట్వీట్ చేయడం నిజంగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాన్న ఎలా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్కి? బాగానే ప్రిపేర్ అయ్యాను. చంద్రబాబు నాయుడు అయితే ఒక మన సీఎం అయితే మీ అందరూ ఒక ట్వీట్ అయితే చేశారు, టైం కరెక్ట్గా పాటించండి, బాగా ఇది మంచి పరిణామం అని చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగానే ప్రిపేర్ అవుతున్నాం. మొత్తం అంతా బాగానే ఉంది. ఎగ్జామ్స్ కూడా బాగానే ప్రిపేర్ అయ్యాం. మన సీఎం చంద్రబాబు చెప్పినట్టు ఫాలో అవుతారా? ఫాలో అవుతాం. అది అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు ట్వీట్ అయితే మేమంతా తూచా తప్పకుండా ఫాలో అవుతాం. మేము టైం అనేది మేము కరెక్ట్గా చూసుకుంటామని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఇంకా అమ్మ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. ఏం ఎగ్జామ్ ఈరోజు? తెలుగు. చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ అయితే చేశారు, మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ. ఏమంటావు? థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ పిల్లల ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో వీళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే ప్రిపేర్ చేసి వీళ్ళందరినీ సంసిద్ధం చేశారు. అయితే మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు. అమ్మ ఎలా ప్రిపేర్ అయ్యారు? మేము పిల్లలు బాగానే ప్రిపేర్ అయ్యారండి. చంద్రబాబు నాయుడు గారు మాకైతే పిల్లలకి మంచి మోటివేషన్ అయితే చేశారు. సో పాస్ అవ్వరని భయం అయితే లేదు, బాగానే పాస్ అవుతారని అయితే ఉంది. ప్రధానంగా సీఎం గారు అయితే మటుకి టైం కరెక్ట్ పాటించండి, చూసుకోండి అంటే పిల్లలు చాలా సాధారణంగా అదే మిస్టేక్ చేస్తుంటూ ఉంటారు. అవన్నీ పాటించి పక్కగా రాయండి అని చెప్తున్నారు. పక్కగా రాస్తారు. నిజమే, 100% నిజమే, బాగానే రాస్తారు. అంటే ఫస్ట్ ఎగ్జామ్ కదా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది మీ పిల్లల్లో. ఫస్ట్ అయితే టెన్షన్ ఉంటుందండి, సెకండ్ నుంచి కొంచెం టెన్షన్ తగ్గుద్ది. టెన్షన్ అయితే అంత పడాల్సింది అయితే ఏమీ లేదండి. అది ఈ ప్రధానంగా అయితే మట్టికి వీళ్ళు ఇదే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పి రావడం, వీళ్ళు అయితే కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంటుంది. ఆ టెన్షన్ నిజంగా మేమంతా టెన్షన్ అధిగమించి వీళ్ళు ఎటువంటి టెన్షన్ పడకుండా వీళ్ళు ప్రిపేర్ అయ్యేటట్టయితే మేము చెప్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం వీళ్ళందరికీ మంచి బలం అయితే చేకూరింది. ఆయన చెప్పినట్టు, సీఎం గారు చెప్పినట్టు మేమంతా ఫాలో అవుతాం, మేము అలాగే ఫాలో అవుతాం, మేము బాగా రాస్తామని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు 9:30కి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 9 గంటలకి అయితే సెంటర్స్కి ఈ క్యాండిడేట్స్ని అయితే లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే 12:30 పావు తక్కువ 1 గంట వరకు అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇటువంటి మొత్తం అన్ని ఈ సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. అంటే ఎండల తీవ్రత పెరగడంతో మొత్తం ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, బాత్రూమ్స్ కానీ, అలాగే అన్ని బెంచెస్ ఎవరు కిందను కూర్చోకుండా రాయకుండా మొత్తం అందరికీ బెంచెస్ అన్ని ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురవ్వకుండా అయితే మటుకి వీళ్ళంతా మొత్తం స్కూల్ యాజమాన్యం అంతా మొత్తం అంతా పరీక్షలకైతే సంసిద్ధం చేశారు. ఏదేమైనా ఈ పిల్లలు అయితే మటుకి ఈ కొద్దిపాటి టెన్షన్తో అయితే ఉన్నారు. ఎగ్జామ్ రాస్తే మటుకి టెన్షన్ అయితే తీరుతుంది, కంపల్సరీగా అయితే రాస్తారు. అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళంతా మొత్తం అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే వీళ్ళు సంసిద్ధం అయ్యారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళైతే చూస్తున్నారు. మేడం ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? వీళ్ళంతా ప్రధానంగా మనం చూడవచ్చు మొత్తం అందబాలికలు అని చెప్పాలి. నిజంగా వీళ్ళు కూడా ఒక 10 మంది ఈ స్టూడెంట్స్ అయితే మటుకి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు.
వీళ్ళంతా బాగా ప్రిపేర్ అయ్యారు. వీళ్ళకంటే స్పెషల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది, వీళ్ళ తరహాలో అయితే మొత్తం వీళ్ళంతా ప్రిపేర్ అయ్యారని చెప్పి వీళ్ళతో పాటు వీళ్ళ టీచర్ కూడా వాళ్ళ దగ్గరుండి ఎగ్జామ్కి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే ఇంకొకరు వీళ్ళు చెప్పింది రాసే ఏర్పాట్లు అయితే చేస్తారు. వీళ్ళకంటే స్పెషల్ స్టూడెంట్స్ వీళ్ళంతా మొత్తం అంతా బాగా ప్రిపేర్ అయ్యారు ప్రతి సంవత్సరం. అలాగే వాళ్ళ టీచర్ కూడా దగ్గరుండి వీళ్ళని పరిరక్షిస్తున్నారు. వీళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ కూడా బాగా రాస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికైతే మరో అరగంటలో అయితే ఎగ్జామినేషన్కి లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ఈ 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నుంచి ఈ పరిస్థితి. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.